Good morning and welcome to Morning Prime Time News. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడైన ఏటు సయ్యద్ అబ్బాస్ అలీకి చెందిన రిమాండ్ రిపోర్ట్ హెచ్ఎంటీవీ చేతికి చిక్కింది. అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. మీర్జా వహీద్ బేగ్ అనే డ్రగ్స్ సప్లయర్ నుంచి అబ్బాస్ అలీ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఒక్కో గ్రాముకు 14,000 రూపాయల చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసి వివేక్ కు తన డ్రైవర్ ప్రవీణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేశాడు. అబ్బాస్ అలీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తో కలిపి ఒక్కో గ్రామ్ 16,000 చొప్పున వివేక్ కు విక్రయించాడు. ఈ నెల 24న రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశాడు వివేక్. తనకు డ్రగ్స్ కావాలని తన రెగ్యులర్ సప్లయర్ అయిన అబ్బాస్ అలీని అడిగాడు. దీంతో ఆ రోజు వివేక్ డ్రైవర్ కు 2 గ్రాముల కొకైన్ విక్రయించాడు అబ్బాస్ అలీ. అందుకు వివేక్ డ్రైవర్ ప్రవీణ్ 32,000 రూపాయలు గూగుల్ పే ద్వారా చెల్లించాడు. దీంతో ఈ కేసు ఎఫ్ఐఆర్ లో వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను A11, A12 గా చేర్చారు పోలీసులు. గతేడాది నుంచి వివేక్ డ్రగ్స్ కి బానిసైనట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ సేవించినట్లు తెలిపారు. ఈ నెల 24న జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. వీరితో పాటు డ్రగ్ పార్టీలో శ్వేత, లిపి, నీల్ కొకైన్ తీసుకున్నారు. రాడిసన్ హోటల్లో ఎంక్వైరీ టైంలో పేపర్ రోల్ ను ఉపయోగించి 3 గ్రాముల కొకైన్ సేవించినట్లు గుర్తించామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. అయితే ఈ రిమాండ్ రిపోర్టులో మరో కీలక విషయాన్ని వెల్లడించారు పోలీసులు. రాడిసన్ హోటల్లో వివేక్ జరిపిన ప్రతి డ్రగ్స్ పార్టీకి డైరెక్టర్ క్రిష్ హాజరైనట్లుగా రిమాండ్ రిపోర్టులో చేర్చారు. రాడిసన్ హోటల్లోని 1200, 1204 నెంబర్ రూముల్లోనే వివేక్ ప్రతిసారి డ్రగ్స్ పార్టీ నిర్వహించాడని, ఆ పార్టీలో డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ వివేక్ ను కలిశారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితులను ఆహ్వానించినట్లు వాట్సాప్ చాట్ ద్వారా కూడా గుర్తించారు పోలీసులు. మొత్తానికి సంచలనం రేపుతోంది రాడిసన్ హోటల్ కి సంబంధించి డ్రగ్స్ వ్యవహారం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏమిటి రాడిసన్ డ్రగ్స్ వ్యవహారంలో సరికొత్త కోణాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ కి సంబంధించి కూడా సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. యాక్చువల్లీ టోటల్ ఎపిసోడ్ ఏమిటి, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ రమణ బాబు. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అబ్బాస్ రిమాండ్ రిపోర్ట్ హెచ్ఎంటీవీ చేతికి చిక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అబ్బాస్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలను పోలీసులు పొందపరిచారు. ప్రస్తుతానికైతే మరో 2 పేర్లను, మొత్తంగా 12 పేర్లను నిందితులుగా చేరుస్తూ కూడా డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ కు సంబంధించి కూడా అతను ఇన్వాల్వ్ అయ్యాడు. 24వ తేదీన జరిగిన డ్రగ్స్ ఏదైతే పార్టీ ఉందో పార్టీలో పాల్గొని డ్రగ్స్ కూడా సేవించాడు అన్నట్లు కూడా అబ్బాస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్బాస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా పూర్తిస్థాయిలో రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇందులో ముఖ్య పాత్రగా ఏదైతే గజ్జల వివేకానంద చాలా రోజుల నుంచి కూడా, దాదాపు గత 3-4 నెలల నుంచి కూడా పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ పార్టీలో చాలా మంది విఐపీలను, సినీ ప్రముఖులను కూడా పిలిపించి డ్రగ్స్ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాడు. ఎందుకంటే రాడిసన్ 3 స్టార్ హోటల్ కావడం, అది అతనే డైరెక్టర్ గా ఉండడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ పార్టీలు నిర్వహిస్తూ కూడా డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నాడు. డ్రగ్స్ దందాపై చాలా రోజుల నుంచి కూడా ఇటు మాదాపూర్ ఎస్ఓటి పోలీసు కావచ్చు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు దీనిపైన దృష్టి సారించారు. గతంలో రాడిసన్ హోటల్ పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. డ్రగ్స్ ఏదైతే పార్టీ నిర్వహిస్తున్నారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చాలా సార్లు కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన క్రమంలో కూడా పారిపోయారు. అయితే ఆదివారంలో జరిగిన వివేకానంద ఇచ్చిన పార్టీలో కూడా దాదాపు 10 మందికి పైగా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ 10 మందిలో 4గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్బాస్ అనే వ్యక్తే పూర్తిగా ఈ ఉదాంతం అనేది నడిపింది. మొత్తానికి అబ్బాస్ ను సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకొని కూడా రిమాండ్ తరలించారు. అబ్బాస్ తో పాటు అతనికి సహకరించిన మిర్జా బేగ్ అనే వ్యక్తిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా రిమాండ్ కు తరలించారు. ఆ ఇద్దరికి సంబంధించి కొత్తగా 2 పేర్లను చేర్చారు కాబట్టి వివేకానంద డ్రైవర్ తో పాటు ఇటు ఏదైతే అబ్బాస్ సంబంధించిన సన్నిహితుడు ఇద్దరిని కూడా ప్రస్తుతం చేర్చిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి వివేక డ్రైవర్ ప్రవీణ్ సంబంధించి కూడా డ్రగ్స్ సప్లై చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. మిర్జా వహీద్ బేగ్ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం
అతన్ని కూడా ఏదైతే రిమాండ్ కూడా తరలించిన నేపథ్యం ఉంది. గత ఏడాది నుండి కూడా పూర్తిగా వివేకానంద డ్రగ్స్ కు బానిసయ్యాడు. చాలా పార్టీలు నిర్వహిస్తున్నాడు. పార్టీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులను పిలిచి కూడా నిర్వహిస్తున్నాడు అని కూడా తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇప్పటి వరకు ఏడుగురు కూడా పరారీలో ఉన్నాడు. క్రిష్ కూడా ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘుచరణ్ కు సంబంధించి కూడా బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించారు. వీరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం తెలుసుకునే పనిలో ఉన్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. ప్రస్తుతానికైతే ఇటు రఘుచరణ్ కావచ్చు, క్రిష్ కు సంబంధించి ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ గా ఉన్నట్టుగా పోలీసులు గమనించారు. మొత్తానికి చూసుకుంటే నిన్న క్రిష్ ఏదైతే పోలీసులకు వస్తానని చెప్పి 2 రోజుల తర్వాత వస్తానని చెప్పి ఇవాళ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, మరోవైపు మరో ఇద్దరికి నిర్భయ్, కేదార్నాథ్ కూడా 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి కూడా ప్రస్తుతం వాళ్ళని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొని ముఖ్యంగా ఏదైతే డైరెక్టర్ క్రిష్ కు సంబంధించి ఇటు నిర్భయ్ వీళ్ళందరూ కలిసి చాలా రోజుల నుంచి కూడా కేదార్నాథ్ వీళ్ళందరూ కలిసి కూడా చాలా నుంచి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటిపై కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో చేర్చిన నేపథ్యం అయితే ఉంది. 24లో నిర్వహించిన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఏదైతే ఉందో క్రిష్ తో పాటు మొత్తం 10 మంది హాజరయ్యాలని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ పెద్దలకు సంబంధించి అబ్బాస్ అలీ ముంబై, బెంగళూరు లాంటి గోవాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ కూడా అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అబ్బాస్ కి సంబంధించి రిమాండ్ కూడా తరలించిన నేపథ్యం అయితే ఉంది. అయితే అబ్బాస్ దాదాపు ఒక్క కొకేన్ కి సంబంధించి గ్రాముకు సంబంధించి చూసుకుంటే 14,000 రూపాయలుగా అమ్ముతున్నట్టు తెలుస్తుంది. 2 గ్రాముల కొకేన్ సయ్యద్ అబ్బాస్ అలీ వివేకానందకు డ్రైవర్ ప్రవీణ్ ఎవరు ఉంటారో ప్రవీణ్ కి 32,000 రూపాయలకు గూగుల్ పే ద్వారా చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తిస్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు రికవరీ చేశారు. దీనికి సంబంధించి పేపర్ రోల్ ఉపయోగించి కూడా ఈ ఏదైతే కొకైన్ ఉందో కొకైన్ సేవిస్తున్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు 7గురు కూడా పరారీలో ఉన్నారు. 7గురు గురించి కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సినీ ప్రముఖులు ఇప్పటికే ఆ 3గురికి సంబంధించి నిర్భయ్, కేదార్, వివేకానంద కూడా డ్రగ్స్ యూరిన్ టెస్ట్ లో కూడా పూర్తిస్థాయిలో పాజిటివ్ గా తెలియదు కాబట్టి ఇటు కేదార్నాథ్ కూడా పూర్తిస్థాయిలో ఇటు నిర్భయ్ ఇద్దరు కూడా 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే మరోవైపు క్రిష్ డైరెక్టర్ కు సంబంధించి కూడా అతన్ని విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికే సినీ ప్రముఖులతో వివేకానంద డ్రగ్స్ పార్టీ నిర్వహించాలని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కూడా రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. పూర్తిస్థాయిలో క్రిష్ కూడా అతని పరీక్ష చేస్తే మాత్రం డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలితే మాత్రం క్రిష్ కు సంబంధించిన వాట్సాప్ డేటాతో పాటు పూర్తిస్థాయిలో అతని వెనుక కాల్ లిస్ట్ ఏదైతే డ్రగ్స్ పార్టీ నిర్వహించిన రోజు ఉందో ఆ పూర్తిస్థాయిలో కాల్ డేటాను కూడా వెలికి తీసే అవకాశం ఉంది. మరికొందరు కూడా ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ డ్రగ్స్ కేసులో బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ అమర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది బీజేపీ హైకమాండ్. అయితే ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలంతా హాజరు కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, డీకే అరుణ ఈ భేటీకి హాజరవుతారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. ఇక తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులు బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే లోక్సభ టికెట్ల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. మరోవైపు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎంపీ రాములు కూడా ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఇవాళ అంటే దాదాపు చెప్పుకోవాలంటే లోక్సభ ఎన్నికల సమాయత్తంలో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించడానికి ఆసక్తి చూపుతోంది బీజేపీ. ఏం జరుగుతోంది? ఇవాళ ఎంతమంది అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది? రమణ, రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా బీజేపీ వ్యూహాలు కూడా రచిస్తోంది. ఈ మేరకు అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. అయితే గత సంవత్సరం అంటే గతసారి 2019లో లోక్సభ షెడ్యూల్ అనేది కూడా విడుదలైన తర్వాత అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి సత్ఫలితాలన్నిటి కూడా రాబట్టడం అనేది కూడా జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే బీజేపీ సంబంధించి ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అంటే రావడానికంటే ముందే అభ్యర్థిని కూడా
ప్రకటించాలని చెప్పేసి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే మధ్యప్రదేశ్లో కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడానికంటే ముందే అక్కడ బీజేపీ ఎప్పుడూ గెలవని స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడం కూడా జరిగింది. దాదాపుగా 39 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు మధ్యప్రదేశ్లో. దానికి సంబంధించిన సత్ఫలితాలను కూడా బీజేపీ రాబట్టడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో దాదాపు 2019లో 139 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించలేదు. అక్కడ రెండో ప్లేస్లోనే పరిమితం కావడం జరిగింది. అయితే ఈసారి అదే వ్యూహంతో కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఈ రోజు ప్రకటించబోయే స్థానాలన్నీ కూడా గతంలో బీజేపీ విజయం సాధించిన స్థానాల్లో ఎక్కువ స్థానాలను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ 139 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కనుక కొత్త అభ్యర్థులు ఎవరైనా రావడానికి అవకాశం ఉంటే వాళ్ళ కోసం ఆ లోక్సభ స్థానాన్ని రిజర్వ్లో చేసి అదేవిధంగా పెండింగ్లో ఉంచే అవకాశాలంటే కూడా ప్రస్తుతంగా కనపడుతున్నాయి. అయితే మొదటి జాబితాలోనే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇలాంటి ప్రముఖులు పోటీ చేసే స్థానాలన్నింటినీ కూడా ముందుగానే ప్రకటించాలనేది కూడా ఒక ఆలోచనగా కనపడుతుంది. ఆ మేరకు వ్యూహరచన అనేది కూడా చేయబోతుంది. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో దాదాపు 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుత సర్వేలను బట్టి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 లోక్సభ స్థానంలో విజయం సాధించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కూడా సమాచారం. పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు బీజేపీలో చేరే అవకాశాలు, అంటే తాజా ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఆదిలాబాద్లో మాజీ ఎంపీ గెడం నగేష్ బీజేపీలో చేరేందుకు దాదాపుగా రంగం కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం. ఇటు మిగిలిన విషయానికి వస్తే పెద్దపల్లి ఇలాంటి నియోజకవర్గాలు అన్నింటి పరిధిలో కూడా కొత్త అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతోంది. సో ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు అభ్యర్థుల ప్రకటన అనేది కూడా దాదాపుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మరో బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయి. ఇక ఈ సెకండ్ ఇయర్ నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే ఈ పరీక్షలకు హాజరవుతున్న వారిలో 58,071 మంది ప్రైవేటు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. చూస్తున్నాం బ్రేకింగ్ లో. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న వాళ్లలో 58,071 మంది ప్రైవేటు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా సిటీ కరెస్పాండెంట్ ఆర్కేని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆర్కే, ప్రస్తుతానికి మీరు ఏ కాలేజ్ వద్ద ఉన్నారు? అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. అండ్ ముఖ్యంగా ప్రభుత్వం అసలు ఎటువంటి ఏర్పాట్లు చేసింది, ఎటువంటి అంటే మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. 1 నిమిషం నిబంధన ఎఫెక్ట్ ఎలా పడుతోంది పిల్లల మీద? రమణ, ఏదైతే ఈ రోజు నుంచి కూడా ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు అయితే కొద్దిసేపటి కిందనే ప్రారంభం అవడం జరిగింది. అదే సమయంలో నిన్న మనం చూసుకుంటే మొదటి సంవత్సరానికి సంబంధించి మొత్తం 19,000 మంది విద్యార్థులు అయితే హాజరు కాలేదు పరీక్షకైతే. దీంతో ఈ రోజు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కొంత సందేహంగా ఉంది. మరోవైపు ఈ రోజు మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే 5,02,000 మంది ఈ పరీక్షకైతే హాజరు కాబోతున్నారు. దానికోసం 1,521 కేంద్రాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం నేను కూకట్పల్లి వద్ద ఉన్నా. కూకట్పల్లికి సంబంధించిన ఒక సెంటర్ వద్ద అయితే ఉన్నాను. మొత్తం కూడా దీనికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు బాగా, అంటే విద్యార్థులు ఎవరైతే ఇక్కడ పరీక్ష దగ్గరకు వస్తారో అక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు హాల్ టికెట్ వచ్చిన సమయంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సెంటర్ ఎక్కడ పడింది, వాళ్ళకి సంబంధించిన ఏ రూమ్ లో పడింది ఏంటి అనేది మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరోవైపు
నిమిషం నిబంధన ఏదైతుందో అది మాత్రం ఖచ్చితంగా విద్యార్థులపై పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకే సెంటర్లో ప్రస్తుతం నేనున్న కూకట్పల్లి సెంటర్లో దాదాపుగా 8 కాలేజీలకు ఉన్నాయి. అందులో 3 చైతన్య కాలేజీలు అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం అన్నిటికీ కూడా కూకట్పల్లి చైతన్య కాలేజీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఇక్కడికి వచ్చిన సమయంలో కొంత గందరగోళానికి గురవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చైతన్య కాలేజీ అంటే ఏ చైతన్య కాలేజీ వద్దకు వెళ్ళాలి అన్న దానిపైన కొంత గందరగోళానికి గురవుతారు. నిన్న మనం చూసుకుంటే ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించిన విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. జీడిమెట్ల కావచ్చు, లేకపోతే మన సెంట్రల్ జోన్ పరిధి కావచ్చు, అబిట్స్ ఆ ఏరియా ఏదైతుందో అక్కడ విద్యార్థులు చాలా మంది కూడా పరీక్షకి అనుకున్న సమయానికైతే చేరుకోలేకపోయారు. ప్రతి కేంద్రం వద్ద కూడా అంటే ఒక్కొక్క కేంద్రం వద్ద దాదాపుగా 8 కాలేజీల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 8 కాలేజీల వద్దకు వెళ్లే సమయంలోనే కొంత విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తే మిగతా చోట్ల మాత్రం 1 నిమిషం నిబంధన ఏదైతుందో దాంట్లో మాత్రం ఖచ్చితంగా అనుమతిస్తూ చాలా మందిని అనుమతించలేదు. అదే సమయంలో దాంతోనే ఎక్కువగా కూడా 19,000 మంది ఎవరైతే హాజరు కాలేదో అందులో సగానికి పైగా కూడా 1 నిమిషం నిబంధన లేటు వల్లే చాలా మంది కూడా పరీక్షా కేంద్రాల వద్దకైతే వెళ్లలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న మొత్తం కూడా 3 మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం 31,000 మంది సిబ్బంది స్పెషల్ గా 200 మంది స్పెషల్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారో అంటే స్పెషల్ గా వచ్చి ఎవరైతే కాపీ ఎవరైనా చేసినా కూడా ఆ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో ఆ స్క్వాడ్ కోసం ప్రత్యేకంగా 200 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 31,000 మంది సిబ్బంది మొత్తం ఈ పరీక్షల కోసం అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. సో దాదాపుగా 2వ సంవత్సరం పరీక్ష ఈ రోజు ప్రారంభమైంది. మార్చి 19 వరకు కూడా వీళ్ళకి సంబంధించిన పరీక్షలు అన్ని కూడా కొనసాగుతాయి. అయితే చాలా మంది కూడా ఈ 1 నిమిషం నిబంధన వల్ల మాత్రం ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. మరోవైపు అందరూ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుని తమ పిల్లల్ని పరీక్ష సెంటర్లకు పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడైతే మళ్ళీ 12 గంటల వరకు కూడా పరీక్ష ముగుస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే ఎదురు చూస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యి నిన్న మొదటి సంవత్సరానికి సంబంధించిన మొదటి పరీక్ష ప్రారంభమైంది. ఈ రోజు 2వ సంవత్సరానికి సంబంధించిన పరీక్ష అయితే ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశామంటూ కూడా విద్యాశాఖ చెప్తోంది. ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామంటున్నారు. అలాగే జిల్లాల పరంగా చూసుకున్నా కూడా కలెక్టర్లు ఎక్కడికక్కడ సెంటర్ల వద్దకు వెళ్లి పూర్తిగా ఏర్పాట్లు ఉన్నాయా లేవా అంటూ కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిన్న ముగిశాయి. ఈ రోజు కూడా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం దా